అందరికీ గుడ్ ఈవినింగ్. మేమైతే మిద్దెమీనికి వచ్చినాం అబ్బా జామ పండు తెంపనికి. పళ్ళు అయితే ఫుల్గా అయినాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, పండ్లు అయితే చాలా బాగా అయినాయి. చాలా రోజులు అయింది వీడియో పెట్టాక, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్ మిద్దెమీనికి. అయితే ఇంత పెద్ద చెట్టు అయింది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ చూడండి కింద చెట్టు నిండా కాయలే అయింది. ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ చెట్టు నిండా కాయలే ఫ్రెండ్స్. ఒక్క లైక్ వేసుకోండి. ఇదిగో తెంపుతుంది చూడండి. ఎంత స్వీట్గా ఉన్నాయి చూడు, ఎంత చిన్నగా అయినా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గుత్తలు గుత్తలు ఒకటే కొమ్మకి. ఒక నిమిషం ఏమన్నా ముందు లేకుంటాయి. ఇవి చూడండి, ఎంత బాగా అయింది పండు. కింది కొంపు కనబడుతుంది. ఇదిగో ఇక్కడ చూడండి. చూడండి ఫ్రెండ్స్, పండు ఎంత బాగా అయింది. అంగడి ఇక చూడండి పండు అయినాయి. ఇది చూడండి, కొమ్మ కొమ్మకైంది. ఆడొకటి ఏదో దిగిపోయింది. అక్కడ కింద ఒకటి లేపు ఏమో తిన్నది. ఈడొకటి, ఈడొక కింద ఒక ఇంకొకటి, రెండు తిన్నాయి. ఒక 15 days అయింది ఫ్రెండ్స్ మిద్దెమీదకి రాక. అన్ని చెట్లన్నీ తినిపోయినాయి. కొమ్మలకు మొత్తం కాయలన్నీ తినిపోయింది. పళ్ళు కాయలు మొత్తం పిట్టలు తిన్నాయి. ఇక్కడ ఈ 2 కాయలు అయినాయి చూడండి ఫ్రెండ్స్. రాకపోతే పిట్టలు తినిపోతాయి. ఇంత తినిపోయినాయి చూడండి. ఇదిగో సగం కంప్లీట్. తినండి వల్లి, ఎప్పుడు మనమే తింటాం, అవి ఎప్పుడు తినాలి కదా ఫ్రెండ్స్. ఇది ఒకటి పోయింది. ఇదిగో పిట్టలో ఏవో తిన్నాయి. సరే తినండి, పండగ చేస్తాం. చెట్టు కింది నుండి పైనకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది. ఇదిగో ఇది సన్నమల్లెలు, సన్నమల్లెలు, అది లావు మల్లె, అది మందారం. ఇది మొత్తం జామ చెట్టు. అక్కడి నుంచి ఇక్కడ దాకా జామ చెట్టు. చెట్టు మీద జామ పండు తింటే ఫేస్ గ్లో అవుతుందంట ఫ్రెండ్స్. ఫేస్లో బ్రైట్నెస్ వస్తుంది. రెండు అయినాయి బాబా. జామ పండు తింటే బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుందంట ఫ్రెండ్స్. అవునా కదా? బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయంట. ఎక్కడో చదివా, అందుకనేసి మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి కొమ్మ కొమ్మకు ఒక కాయ అంటారు కదా, అదే ఈ కాయ. ఇగో చూడండి చెట్టుకి కాయలు ఎలా ఉన్నాయో. వావ్, కింద మా చిన్నోడు అరుస్తున్నాడు. ఇప్పుడైతే ఇన్ని ఇక్కడ ముందర చూద్దాం కదా. కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఇది పెద్దగా అయిపోయింది చెట్టు. అమ్మయ్య, బయటికి వచ్చినాం అనుకోండి, అమ్మయ్య అనొచ్చు. లోపలికి పోవడమే కష్టం, చాలా పెద్దగా అయింది. ఇదిగో అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం చెట్టే, మొత్తం చెట్టే అయింది. ఇదిగో పీన్ల కింద కూడా ఈ కొమ్మ అనేది పీన్ల కిందకి వచ్చింది, కిందికి పడ్డది అన్నమాట. ఇది
స్టార్ట్ అయింది. ఫ్రెష్గా ఉంది, దిగనీగలాడుతుంది బిడ్డ. ఇక్కడ చూడండి. కొమ్మ వచ్చి పైన వచ్చి కిందికి పడదు, కీళ్ళ కింద. ఒక చెట్టు పెడితేనే ఇన్ని కాయలైనాయి అంటే పంట వేస్తే ఎంత పంట వస్తుంది కదా ఫ్రెండ్స్. చేనులు లేని వాళ్ళు ఏం చేస్తారు మరి, ఇండ్లలో పంట వేసుకొని ఇలా పండిస్తారనమాట. ఇవే హోమ్ మేడ్ ఫ్రూట్స్ అంటారు, అవునా కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. ఇక్కడ కూడా కావాలండి, ఇంకా అన్ని చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ముందరకు అదే కరెంట్ వైర్ ఉన్నాయి. పండు అయితే చాలా స్వీట్గా ఉంది, చిన్నదైనా పర్లేదు, చాలా బాగుంది పండు. బయట 80 రూపీస్కి కేజీ అంట, 80. మళ్ళీ ఇది ఎవ్వరు చెట్లకి ఇంకా చేతులు కూడా పెట్టుకోలేదు పరిస్థితి. ఫ్రెష్గా ఉన్నాయి. అదే బయట అయితే చేతులు పెట్టి వాళ్ళు చూసి వీళ్ళు చూసి ఇంత గలీజ్ అయింటాయి పండ్లు. మా పండ్లు తెచ్చి మనం తినే వరకు ఎన్నో జబ్బులు అనారోగ్యాలు కదా ఫ్రెండ్స్, అవునా కాదా. లేని వాళ్ళు ఏం చేస్తారు కానీ తిన్న వాళ్ళ విషయం. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, లైక్ చేస్తలేరు అబ్బా, ఒక 1000 మెంబర్స్ కూడా కావట్లేదు నా ఛానల్లో. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఫోన్ ఏమో చిన్నది, ఇదేమో హెచ్డి రావట్లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి పెడుతున్నా ఫ్రెండ్స్. కనీసం మీరైనా అర్థం చేసుకొని లైక్ కొట్టండి అబ్బా, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. వీడియో ఎంతవరకు వెళ్తుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు మంచిగా ఉన్నా మంచి లేకపోయినా కామెంట్ పెట్టండి, కానీ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి. మీకు వీడియో నచ్చకపోయినా స్కిప్ చేసేది. ఓకేనా, బాయ్ మరి.